కవిత కొత్తగా పింక్ పింక్ బుక్ తయారు చేస్తున్నాం. పేర్లు నోట్ చేసుకుంటున్నాం అధికారులే అని చెప్పి చెప్తున్నారు. ఏంటి ఆంధ్ర పాలిటిక్స్ ఇక్కడికి షిఫ్ట్ అయినట్టు అనిపిస్తా ఉంది. గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని తిరిగిండు. రెడ్ బుక్ అధికారుల పేర్లు దీంట్లో ఉన్నాయి. ఎవరైతే అవినీతి చేసిర్రో అని చెప్పి. ఇక్కడ అది రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారా ఎట్లా? 100% వస్తాము. ప్రజలలో మాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టే ఖచ్చితంగా కూడా పోలీస్ గానీ, లా అండ్ ఆర్డర్ గానీ కొంత పరిధి దాటి ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తున్నది. వరంగల్‌లో చూస్తే పార్టీ మారినటువంటి కడియం శ్రీహరి అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉద్యమకారుల మీద కేసులు పెట్టించి 14, 15 రోజుల పాటు జైల్లో పెట్టించే ప్రమాదం కనపడుతున్నది. పోలీసు తమ పరిధి దాటి రాజకీయ నాయకులు చాలా బ్రాడ్‌గుంటారు. కేసీఆర్ గారు గనుక ఇయాల అధికారాన్ని కరెక్ట్‌గా వాడుంటే ఉక్కుపాదంతో అణిచేసేటోళ్ళము. కానీ ఆయన తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ బిడ్డలే. ఎవరైనా మనం మంచిగా పద్ధతి ప్రకారం డెమోక్రటిక్‌గా పోవాలనే వేళ 10 ఏళ్ళు వీళ్ళని మెసల్నిచ్చిండు. కానీ వీళ్ళొచ్చిన షార్ట్ పీరియడ్‌లోనే ఇక్కడున్న నాయకులు అతి ఉత్సాహం చేసుకుంటూ, పోలీసులు కూడా వాళ్ళ కింద లాలూచి పడుతూ వాళ్ళ కింద పనిచేసేటటువంటి వాళ్ళకి పనిచేస్తారు కాబట్టి ఎవరైతే నిజమైనటువంటి ఉద్యమకారులని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పింక్ బుక్ నింపుతాం. కవితక్క అన్నట్టు కూడా మాకు అధికారం వస్తుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మేము చూడని అధికారం కూడా కాదు. ఖచ్చితంగా కూడా పరిధి దాటి ప్రవర్తించిన వాళ్ళ మీద ఉక్కుపాదంతో వేయటం మాత్రం ఖాయం. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నాడు. వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ భయపడి రాహుల్ గాంధీ వెనక్కి తగ్గిండని చెప్పి కవిత అంటుంది. నిజంగానే రాహుల్ గాంధీపై ట్వీట్ చేసే అంత స్థాయి కవితకి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వర్షన్. మీరేం చెప్తారు దీనికి? అంటే రాహుల్ గాంధీ ఏం త్యాగం పెద్ద చేసి వ్యక్తి, మీరు మీ స్థాయి ఎక్కడ? దేంట్లో పెద్ద రాహుల్ గాంధీ? దేంట్లో పెద్ద? ఇప్పుడు కవితక్క జాగృతి అనే సంస్థ దేశంలోనే పెట్టి ప్రతిపక్షం ఆయన ఇందిరాగాంధీ కడుపున రాజీవ్ గాంధీ పుడితే రాజీవ్ గాంధీ కడుపున వారసత్వంగా పుట్టిన వాళ్ళే వాళ్ళు. ఏమి వీళ్ళు కూడా వారసత్వంగా వారసత్వం పుట్టినప్పటికి కూడా అందుకే మరి మాట్లాడటానికి ఏమీ నష్టమైంది అంటున్నా. కేసీఆర్ గారు కూడా అవకాశం వస్తే ప్రధానమంత్రి కావడానికి బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా చేసి ప్రధానమంత్రి కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తే. రాజకీయాలల్లో ఎక్కడా లేని విధంగా చారిత్రాత్మకంగా జియోగ్రాఫికల్గా ఒక రాష్ట్రాన్ని సృష్టించినాడు. ఆయన రాజకీయ వారసురాలుగా ఆయన కుమార్తెగా ఆమె 100% రాహుల్ గాంధీని అంటది. ఎందుకందు ప్రజలకి డెమోక్రసీలో రాజీవ్ గాంధీ బిడ్డైనా, సార్ బిడ్డైనా, సామాన్యుడి బిడ్డైనా రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కవితక్క లేదనేది మూర్ఖత్వం. అలా ఆ మూర్ఖతల్ని బతుకుతారు. కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పటికి 20 సార్లు ఢిల్లీ తిరుగుతున్నాడు. మరి ఈ మోతుబరి ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ ఎందుకు తెచ్చుకోవట్లేదని మేము అడుగుతున్నాం. కవితక్క అన్నది వదిలిపెడితే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి అపాయింట్మెంట్ దొరకట్లేదు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. లా అండ్ ఆర్డర్ చూడాల్సింది మీరే రాహుల్ గాంధీకి మేము లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం, రైతులు ధర్నా చేసే అవకాశం ఉందని మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పట్టుకొని మీరు చెప్పినది నిజమా, లేకపోతే నిజంగానే రాహుల్ గాంధీకి భయం అయ్యి రేవంత్ రెడ్డికి మోహన్ చూపించడానికి ఇష్టమని రావట్లేదని మేము అడుగుతున్నాం. మా పార్టీ అధికారంలో ఉండి మా ముఖ్యమంత్రి గారు ఉండి రాహుల్ గాంధీకి మేము రక్షణ ఇవ్వలేమంటే మేము బాధపడాలి. నీ ముఖ్యమంత్రి పెట్టుకొని, నీ కాంగ్రెస్ పార్టీ అధికారం పెట్టుకుని రైతులకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఇచ్చినటువంటి చేయలేకపోతే వాళ్ళు తిరగబడతారని చెప్పి రాహుల్ గాంధీ రాకపోతే అది ఎవరి మీద ఎవరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ విచక్షణ కుదిరేస్తారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీ కులగణన ఈ రెండు కూడా సాధ్యమైనవి. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ అమలవుతున్నాయి రాష్ట్రంలో. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్, కులగణను పట్టించుకోలేదు, వర్గీకరణను సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చేసినామని చెప్తున్నారు. ఇది కులగణన, వర్గీకరణ గురించి చెప్పండి. ఇది ఒకసారి క్లియర్ గా పార్టీ ఏం చేసింది నేను చెప్తాదే. ప్రజల్ని డైవర్షన్ చేయటంలో రేవంత్ రెడ్డి రోజు రోజుకి ముదిరి ఊసరవిల్లాగా తయారైపోతుండు. 6 గ్యారంటీలు అమలేదంటే మీరు మాకు ఇచ్చిన టైం సంవత్సరం కూడా ఇవ్వలేదని చెప్పి 6 గ్యారంటీలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ కేసీఆర్ గారు వర్గీకరణ మీద 100% మందకృష్ణ మాదిగ ప్రయత్నం కూడా 30 ఏళ్ళు పట్టింది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ లోపల తెలంగాణనే వచ్చిందని చెప్పి 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి తీసుకుపోయాడు. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలకి చేసుకునే విచక్షణాధికారం కల్పించిందో దాని తర్వాత ఈయన కుక్కబొక్క దొరికినట్టు రాష్ట్ర అధికారాలకు కల్పించే సుప్రీంకోర్టు దీన్ని ఈయన కలిసి వచ్చింది. మేము అడుగుతున్న వర్గీకరణ విషయంలో 1% అటు ఇటు వేరియేషన్ ఉన్నా మీరు చేస్తే స్వాగతిస్తాం. కానీ కోర్టుకు పోయి మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టే విషయంలో, మీరు చట్టబద్ధత కల్పించే విషయంలో మీ పార్టీ మీద మాకు నమ్మకం లేదు. బీసీల కులగన్నా ఇప్పుడు మీరు ఒక విలేకరుగా మీరు అడుగుతున్న, మీరు గౌడ సామాజిక వర్గానికి సంబంధించి మీ ఇంటికి వచ్చిర్రు, సర్వే ఎంత ట్రాన్స్పరెన్సీగా జరిగింది, ఎంత సీరియస్గా జరిగింది అనేది మీకు ఐడియా ఉందా? మనిషి ఉంటే వచ్చిన వాళ్ళకి తీసుకొచ్చి ఆమె టిక్కులు పెట్టుకుంటుంది, నీ ఆస్తి ఏంది, పంపకాలు ఏంది, నీ కులం ఏందని. హైదరాబాద్లో ఉన్న ప్రజలు కులం తక్కువ కులం అయితే చెప్పుకోవడానికి, ఇల్లు కిరాయటానికి కూడా ఇబ్బంది అవుతుందని కులం పేరు చెప్పడానికి ఇష్టపడరు. నువ్వు ఏ కుల ధృవీకరణ పత్రం లేకుండా ఈ కులం నాది అని చెప్పి నువ్వు కులగణన చేసినావని మేము అడుగుతున్నాం. నీకు ఇప్పుడు పాల్గొన్న వాళ్ళ 4 కోట్ల పైన జనాభా ఉన్నదనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న సెన్సెక్స్ చెప్తున్నాయి. నీ లెక్కల 3,50,00,000 కూడా రాలే.
సార్ పీరియడ్లోనే 3,30,00,000 వచ్చినాం, మేము కులగణన చేసినాం, మేము ట్రాన్స్పరెన్సీకి దాంట్లో పెట్టినాం. కానీ ఆయన కులాల వారీగా కులగణన చేస్తారని చెప్పలే, సామాజిక కోణంలో చేసి ఎవరికి ఏం లబ్ధి చేయాలనే దాంట్లో చేసిరు కాబట్టి ఆ లెక్కలు అఫీషియల్గా బయట పెట్టలే. కానీ నువ్వేం చెప్పినావు, నేను పూర్తి స్థాయిలో కులగణన చేస్తున్నా, మరి కులాల వారీగా నువ్వు లెక్కలు ఎందుకు బయట పెట్టట్లేదు? మేమేమంటున్నాం అంటే గ్రామ స్థాయిలో ఒక ఊరుంటే ఆ గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీ బోర్డుల పట్టికలలో పెట్టండి. కులం ఎక్కువ ఉందో తక్కువ ఉందో అది తేలిపోతుంది. నీ సర్వేనే బోగస్ అనేది పబ్లిక్ అందరికీ తెలుసు. మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటానికి కేసీఆర్ మద్దతు ఉంటాడా? మీ పార్టీ దాన్ని స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? మందకృష్ణ మాదిగకు మద్దతు అనేది కాదు, వర్గీకరణకి సార్ మద్దతు ఉందని చెప్పిండు. గతంలో ఇదే మందకృష్ణ మాదిగని కేసీఆర్ జైల్లో పెట్టిండు, గుర్తుందా మీకు? చెప్పండి. జైల్లో పెట్టిండు. లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అయితే మందకృష్ణ అయినా పెడతారు, నరేంద్ర మోడీ అయినా పెడతారు. ఆయన హైదరాబాద్ అనేది ఒక ఐటీ హబ్బు, ఎలక్ట్రిసిటీ ఫార్మేషన్లో కానీ రేపు ప్రపంచ దేశాలు మొత్తం కూడా వచ్చి హైదరాబాద్ ఉండే క్రమంలో లా అండ్ ఆర్డర్ పడిపోవటం వల్ల దీని రెప్యుటేషన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పడిపోతుంది. ఇక్కడ ఆయనకి ఆ బ్రాడ్ సెన్స్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉత్తమమైన నగరాలల్లో దేని వలన వాటి సెన్సెక్స్ పెరుగుతుంది అనేది ఆయనకు ఐడియా ఉంది. మెయిన్ ప్రధానంగా ఎక్కడైనా కానీ ప్రజలు అభద్రతాభావం లేకుండా బతికే క్రమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఆ సిటీ ప్రపంచంలో ఉత్తమమైనదిగా మారుతుంది. అది పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ని గ్రిప్పింగ్లో పెట్టుకొని హైదరాబాద్లో చిన్న మత ఘర్షణలు కానీ, శాంతి భద్రతలకి విఘాతం కలిగే అంశాలు కానీ, పోనీ ఇంకేదైనా సమస్యలు కానీ జరగొద్దన్న క్రమంలో చేస్తుంటాడు. కానీ మందకృష్ణ గారి మీద వ్యక్తిగతంగా ఏం లేదు. కేసీఆర్ సార్ దీక్ష చేసినప్పుడు మందకృష్ణ గారి పోయి చూసి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆయన సమాంతరంగా ఉద్యమ నాయకత్వం నుంచి వీళ్ళందరూ చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ప్రతిపక్షాలు అబద్ధాలు అవాస్తవాలు తీసి బట్టగాల్చి మీదే చేసే క్రమంలో కానీ కేసీఆర్ గారు హైదరాబాదు తెలంగాణ ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ కోసం ఎంత దూరమైన పోయిండు. దానిలో భాగంగానే రాజాసింగ్ లాంటి వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడతానంటూ కూడా నగర బహిష్కరణ చేసిండు. అది ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత, ప్రజలు ఇచ్చినటువంటి హక్కుని దాన్ని సక్రమంగా వినియోగించండి, అంతే, వ్యక్తిగతంగా ఏముండదు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిపి పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకేమన్నా? కేసీఆర్ గారు ఇప్పుడు ఈ బీజేపీ తెలంగాణ ప్రజలకు ఎట్లా అన్యాయం చేయాలనే దాని మీదనే ఉంది. బడ్జెట్ పెడితే కనీసం మినిమం తెలంగాణ రాష్ట్రం నుంచి హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్సులు తీసుకున్నటువంటి బీజేపీ కవిత జైలు నుంచి బయటికి రావడానికి కారణం లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పి చాలా విమర్శలు ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు? అది 100% అబద్ధం. కవితక్క జైలుకే పోవాల్సిన అవసరం ఉండేది, బీజేపీతో ములాఖతు కావాలనుకుంటూ ఉంటుంది. అది పనికిరాని కేసు. వాళ్ళు ఏదైతే ఒక టెక్నికల్గా రాబోయే రోజులల్లో మనకి ఎవరెవరితో థ్రెట్ ఉంటుంది అనేది బీజేపీ ఒక పెద్ద వ్యూహం చేసింది. దానిలో భాగంగానే మద్యం లిక్కర్ సిండికేట్ పెట్టి సంవత్సరాన్నర పాటు అరవింద్ కేజ్రీవాల్ని ఫీల్డ్ మీద లేకుండా చేసి ఇలా ఢిల్లీలో పాగా చేసింది. ఇంకా బలంగా ఎవరు ఉంటారంటే దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఒక సమాంతరంగా రాజకీయ వ్యవస్థని కాంగ్రెస్ ఎట్లయితే 60 ఏళ్ళ నుంచి ఫెయిల్ అవుతుందో దాని నుంచి లెక్కలు నేర్చుకొని కేసీఆర్ గారు చేస్తుండని చెప్పి కవితక్క రూపంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టింది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఎప్పుడు కూడా చిన్న ఇమేజ్ డ్యామేజ్ లేనటువంటి వ్యక్తిని ఆయన కూడా ఒక పద్ధతి ప్రకారం డ్యామేజ్ చేసి ఇవాళ వాళ్ళకి కరెక్ట్ పర్సనాలిటీ అపోజిషన్ అంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే సూట్ అవుతుంది, వాళ్ళు ఓడిపోవాలా మనం గెలవాలనే నినాదంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి సమాంతరంగా బలమైన శక్తులు మొత్తాన్ని కూడా బీజేపీ ఒక కుట్ర కోణంతో పాటు నీరుగార్చింది.